తెలంగాణ రైతులు ప్రధాని మోడీపై పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. వారణాసిలో ప్రధానిపై నిజామాబాద్కు చెందిన 50 మంది రైతులు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు పోరుబాట పట్టారు. ప్రధానిపై వారణాసిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న రైతులు ఏప్రిల్ 27న నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ప్రత్యేక బోగిలో నిజామాబాద్ రైతులు వారణాసికి వెళ్లనున్నారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ప్రధాని మోడీపై తెలంగాణ రైతులు పోటీ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ రైతులు నిర్ణయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నెల 11న జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మొత్తంలో నామినేషన్ వేసి అటు దేశవ్యాప్తంగా అలాగే వివిధ రాష్ట్రాల వ్యాప్తంగా తమ సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా మరోసారి పసుపు బోర్డు ఏర్పాటు, పసుపుకు మద్దతు ధరపై అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి అలాగే ప్రధాని దృష్టితో పాటు రాష్ట్రపతి వంటి వారి దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు ఈ రోజు అటు వారణాసి బయలుదేరుతున్నారు. ఈ వారణాసిలో ప్రధాని మోడీ ఈసారి బరిలో ఉన్న నేపథ్యంలో అటు భారీ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేసి ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగా ఆర్మూర్ నుండి సుమారు 50 మందికి పైగా రైతులు ఈ రోజు వారణాసి బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఆర్మూర్ నుండి అటు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ప్రత్యేక బోగి ద్వారా అటు వారణాసికి రేపు చేరుకున్నారు. అనంతరం ఈ నెల 20న ఎల్లుండి భారీ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేస్తామని అటు రైతులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే ఎంతో ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు. గతంలో కూడా అన్ని పార్టీలు సైతం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చాయి. కానీ హామీలుగానే ఉన్నాయి. రైతులు నష్టపోతున్నామంటూ కూడా రైతులు కదా కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. దీని నేపథ్యంలోనే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కూడా రికార్డు స్థాయిలో 178కి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే అటు ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు అటు వారణాసిలో సైతం నామినేషన్లు దాఖలు చేస్తామని అంటున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ రైతుల నామినేషన్లకు సంబంధించి ప్రధానంగా రాజకీయ దుమారం జరుగుతుందని చెప్పవచ్చు. ఒకవైపు అటు బీజేపీ నాయకులు మాత్రం టీఆర్ఎస్ కావాలని అటు వారణాసిలో నామినేషన్ వేసేందుకు రైతుల రూపంలో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారని అటు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు మాత్రం తమ సమస్యను పరిష్కరించేందుకు రైతులే వెళ్తున్నారని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ నెల 27న సుమారు 50 మందికి పైగా రైతులు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులు అటు వారణాసిలో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత రైతులు భారీ మొత్తంలో అటు వారణాసి బయలుదేరున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.